ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మట్టి అక్రమ రవాణాని టీడీపీ నాయకులు గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు మీరి ఇటుక బట్టీలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లు వెళ్లకుండా రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. మట్టిని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ అప్పిడి సత్యనారాయణ, అప్పిడి రామిరెడ్డి కనుసన్నల్లో అక్రమ రవాణా జరుగుతోందంటూ ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి రవాణాపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అరికట్టాలి మట్టి అక్రమ రవాణా, అరికట్టాలి మట్టి అక్రమ రవాణా, అరికట్టాలి మట్టి అక్రమ రవాణా. వాళ్ళు అక్రమంగా ఊళ్ళో ఉన్న అక్రమంగా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా చేస్తారు. వాళ్ళు ఎవరు అధికారంగా డిపార్ట్మెంట్ వారు, ఎంఆర్ఓ కానీ ఎవరు వాళ్ళని అడ్డుకోవట్లేదు. ప్రజలు ఏమైనా అడ్డుకుంటే వాళ్ళని దౌర్జన్యం చేసుకెళ్తున్నారు. రైతులు తోలుకునే పనే లేదు. మట్టి ఎంతవరకు వాళ్ళ సొంతం వారి నిర్ణయం తప్ప రైతులకు అనేది మట్టి తోలుకోవడానికి అవకాశం లేదు. రైతులు తోలుకుంటే ఎమ్మన్నే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఎమ్మన్నే పడిపోతారు, ఆపేస్తారు. టాటర్లు కానీ కొక్కులేని కానీ మొత్తం ఆపేసి తీసుకెళ్లి స్టేషన్ తీసుకెళ్తారు. ఒక ట్రిప్ ఉసుగు తోలుకోవడానికి లేదు. కనీసం మనకి ఈ ఉసుగు కానీ మట్టి కానీ రైతు తోలుకొని ఎక్కడా బాగుపడే ఇది లేదు. కానీ అక్రమంగా ఇల్లు మట్టి రైల్వే పేరు చెప్పి మొత్తం తోలుకెళ్ళిపోతా ఉంటారు. మేమేమైపోవాలి రైతులు. కానీ దీన్ని తీసుకెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అది గుంటుపై ఇక్కడ మైలవరం మండలంలో పుల్లూరులో ఉన్నటువంటి మట్టిని గుంటుపల్లిలో ఉన్నటువంటి పాలడుగు దుర్గాప్రసాద్కి ఎట్ట పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ మట్టి ఉండ సంగతి దుర్గాప్రసాద్కి ఎట్ట తెలిసింది. వీటన్నిటి కూడా సమగ్ర విచారణ జరగాలి. మరి ఆ విచారించడానికి ఎవరు కూడా అధికారులు ముందుకు రావట్లేదు. అందుకే ఈ విధంగా రైతులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద గట్టిగా పోరాటం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రామం దాటి బయటికి వెళ్ళలేము. ఎంత పోరాటకైనా సిద్ధంగా ఉన్నాం, సాగుకైనా తెగీయటానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి ఆల్రెడీ దౌర్జన్యం కూడా చేయటం జరిగింది. ఇళ్ళగా రోడ్ల మీద కూడా అడ్డంగా నుంచుంటున్నారు. దీని మీద గట్టి చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రేపు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గట్టిగా దీని మీద ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఎంక్వైరీ చేసి అసలైన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టము. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, యథేచ్ఛగా ఇటు మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ అనుచరులు కనుసన్నల్లో ఇదంతా జరుగుతూ ఉందని గ్రామస్తులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మైనింగ్ మట్టి మాఫియా చెలరైపోవటం ప్రధానంగా అధికార పార్టీ నాయకులు అందరితోనే ఈ గతంలో మొత్తం అవుతుంది. దీంతో అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలి. కనీసం అటువైపు చూడని పరిస్థితి నాకుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి ఇసుక మట్టి రవాణా అక్రమాలు అడ్డుకున్న సమయంలో వారిపై నేరుగా దాడులు పాల్పడటం, కొంతమంది ప్రాణాపాయ వరకు వెళ్తాం వంటి జరిగిన ఘటనల నేపథ్యంలో పై అధికారులకే లేని ఇబ్బంది తమకెందుకంటూ క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది కావచ్చు, అధికారులు కూడా అటువైపు చూడడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే విధంగా మరికొన్ని రోజులు ఎన్నికలు నేపథ్యంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాచుకో అనే విధంగా వైసీపీ పార్టీ చెందిన కొంతమంది నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూడా మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో మట్టి మాఫియా సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోగా వారిపై ఎదురు తిరిగిన పరిస్థితి. అంటే ఎక్కడ ఎవరు ఇబ్బందులు కలిగించినా వారి అవినీతికి ఎవరు అడ్డు చెప్పినా కూడా వారిపై దాడులు తెగబడుతున్నాం. ఈ నేపథ్యంలో మైలవరం ఈ మట్టి రవాణాను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోగా వారిపై అధికారులు వచ్చి ఎవరైతే అక్రమార్పున్నారో వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా కనీసం స్పందించకపోగా మట్టి అనుకూలంగా ఎవరైతే తిరిగే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడో మైలవరంలో ఉన్న మట్టికి సంబంధించి ఆ ప్రాంతంలో నాయకులు కూడా కాకుండా ఇక్కడ ఇబ్రహీంపట్నం యువతల గుంటుపల్లికి చెందిన వ్యక్తి కనుసన్నలో ఈ అక్రమ మట్టి నడుస్తుందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది పేర్లు కూడా రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.